స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. జీవో నంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వంతో పాటు పార్టీ పరంగా కాంగ్రెస్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో టీపీసీసీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించనున్నారు. తర్వాత సుప్రీంకోర్టు పిటిషన్ వ్యవహారాన్ని చూసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ళినట్లు కనిపిస్తా ఉంది కదా, ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు విషయానికి సంబంధించి వ్యవహారాలపైన చూసుకోవడం కోసం ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటికి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట టీఎస్ఎండిసి చైర్మన్ ఇరావత్ అనిల్తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. కాసేపటి క్రితం తెలంగాణ భవన్ చేరుకున్నారు. 12:30కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోని ఆయన మర్యాదపూర్వకంగా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించిన విషయంలో ఇటీవల మల్లికార్జున ఖర్గేకు కొంత ఆరోగ్య సమస్యలు రావడం, ఆయన బెంగళూరులో ఉండడం, ఆయన కలవలేకపోవడంతో ఢిల్లీకి మల్లికార్జున ఖర్గే వచ్చిన నేపథ్యంలో నేరుగా ఆయన నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించబోతున్నారు. అనంతరం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా రాష్ట్ర హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతుంది. దాదాపు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 పైన పూర్తిగా కూడా స్టే విధిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించినప్పుడు కూడా తెలంగాణ హైకోర్టులో ఇటీవల జరిగిన వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పైన ఏకంగా స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, సిద్ధార్థ దవే లాంటి వాళ్ళతో కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి ఇటీవల హైకోర్టులో ఏ వాదనలు వినిపించారు, అదేవిధంగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటూ సంబంధించి అంశాలకు సంబంధించిన ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఫైల్ చేయబోతున్నారు. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత తిరిగి రేపు ధర్మాసనం ముందు కూడా ఈ కేసును ఈ కేసును త్వరితగతిన విచారించాల్సింది కూడా ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా విజ్ఞప్తి చేయబోతున్న నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 42% రిజర్వేషన్ ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది, బీసీల యొక్క జనాభా ప్రకారమే ఏ విధంగా శాస్త్రీయ పద్ధతిలో చేశామో ఆ శాస్త్రీయ పద్ధతికి అనుగుణంగా 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్న ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు దాఖలు చేయబోతున్న పిటిషన్లో కూడా చాలా స్పష్టం చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వం పరంగా కావచ్చు, రెండు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. స్టేట్ అసెంబ్లీలో ఏ విధంగా రిజర్వేషన్ సంబంధించిన బిల్లును ఏ విధంగా ఆమోదించామో అన్ని పార్టీలు ఏ విధంగా మద్దతు ఇచ్చాయనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు వరకు ఈ అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయబోతున్నాయి. ఇందిరా సహాని కేసులో జరిగిన పరిణామాలు కావచ్చు, అనంతరం వచ్చిన పరిణామాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎకనామిక్ బ్యాక్ సెక్షన్కి వీకర్ సెక్షన్ సంబంధించి ఈడబ్ల్యూసీ కోటాలో దాదాపు 10% రిజర్వేషన్ అమలు చేసింది. ఆ 10% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా కూడా 60% మేరకు రిజర్వేషన్లు కొనసాగే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఒక వాదన వినిపించబోతుంది. ఎందుకంటే వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా 10% రిజర్వేషన్ ఇచ్చారో దాదాపు బీసీలకు సంబంధించిన అంశంలో కూడా 42% రిజర్వేషన్ ఇస్తేనే బీసీల యొక్క అభ్యున్నతికి కావచ్చు, తెలంగాణలో బీసీల యొక్క రిజర్వేషన్ సంబంధించి బీసీల యొక్క శాతానికి సంబంధించిన అంశంలో కావచ్చు స్పష్టత వస్తుందని కూడా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులో ఈ రోజు పూర్తిగా కూడా ఫైల్ చేయబోతున్నారు. ఎస్ఎల్పీ ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన న్యాయవాదులు సైతం కూడా సుప్రీంకోర్టు ముందు సుదీర్ఘంగా వాదనలు వినిపించబోతున్నారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.